నమస్తే మాస్టర్స్. రామకథ రసవాహిని, అందులో సీతా స్వయంవరం 6th పార్ట్ కంటిన్యూషన్. రాత్రి పగలు కన్నులు తెరిచి ఎప్పుడు అశ్వం వచ్చినా అని చూచుచున్న ఋతిక్కులు పరమానందపడిరి. అంతలో సాగర్ల విషయం తెలుపుట మంచిది కాదని పూర్ణాహుతి జయప్రదంగా జరిపించి స్నానాదులు సలిపి తీర్థ ప్రసాదములు వినియోగించిన తరువాత అంశుమంతుడు సగర్నకు సాగర్ల వృత్తాంతం విశదముగా తెలిపి గంగను భూమి మీదకి తెచ్చి విషయమును కూడా తెలిపాను. అందుకు సగరుడు ఆనందించి గంగను భూలోకములకు తెచ్చి విధానము సర్వ విధాలా తెలిపాను. కృతకృత్యుడు కాలేకపోయాను, సర్వ విధాలా సలిపెను. కృతకృత్యుడు కాలేకపోయాను. తన కుమారులు విచారంతో వారలను పునీతులను చేయలేకపోతుంది కదా అను దుఃఖంతో కృషించి సగరుడు దివంగతుడైనాడు. రామ, సగరుడు కాలధర్మము చెందగానే ప్రజానుమతితో మంత్రులు అంశుమంతుని పట్టం కట్టిరి. ధార్మిక ఆధ్యాత్మిక శక్తి సంపన్నులైన అంశుమంతుడు తన పాలనము నందెట్టి లోపము రానీయక ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకొనిచుండెను. ఈ రీతిగా కొన్ని సంవత్సరములు రాజ్యం చేసి వృద్ధాప్యం ప్రారంభం కాగానే తన కుమారుడైన దిలీపునకు రాజ్యభారం అప్పచెప్పి పినతండ్రులను పునీతులను గావించునుద్దేశంతో గంగను భూమి మీదకు దింపుటకు తగిన తపం బొనరించుటకై హిమాలయమునకు వెళ్ళెను. కానీ కృతకృత్యుడు కాకుండానే తలంపును నెరవేర్చు కొనకనే ముత్తాతలను ఉద్ధరించే ఉపాయములు అనేకము సలుపసాగిను. అనేక యజ్ఞ యాగాది సత్కారములు గావించెను. తండ్రి ఆశయము తీర్చలేని వాడిని అయితేనని విచారంతో కడకొక రోగిగా మారిపోయాను. శరీర మనోబలములు సన్నగిల్లగానే తన కుమారుడైన భగీరథునకు రాజ్యాభిషేకం చేసి తన ఆశయమును నెరవేర్చమని అతను బోధించి గంగను భూమి మీద కొనివచ్చుటే తన ప్రధాన అంశమని నొక్కి చెప్పి కడకు ప్రాణములు వీడాను. భగీరథుడు తేజోవంతుడు. తండ్రి ఆశను పూర్తి చేతునని వాగ్దానం చేసెను. రాజ్యమును అతి జాగ్రత్తతో పరిపాలించెను. ఎంతకాలమైనను భగీరథునకు సంతానం కలగనందున తాను కూడా విచారగ్రస్తుడై సంతానము లేని కొరత ఒకవైపు గంగను భూమిపై కొని తెచ్చునన్న తండ్రికిచ్చిన వాగ్దానము మరొక వైపు అతను బాధించుచుండ ఆ సమయమును గమనించి రాజ్యపాలమును మంత్రులకు అప్పజెప్పి గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళి మండుటెండలో మానసమునకు ఒక పూట మాత్రమే ఆహారం తీసుకొని జితేంద్రుడై ఘోర తపస్సు ఆచరించెను. ఆ తపమునకు మెచ్చి భగవంతుడు సంతృష్టుడై, నాయన భగీరథ, ఏమి కావాలనో కోరుకోమని సెలవిచ్చాను. భగీరథుడు కన్నులు తెరిచి కోటి సూర్యకాంతులను దర్శించి నమస్కరించి, స్వామి, మా ముత్తాతలను పునీతులను గావించుటకై గంగను భూమిపై ప్రవహింపచేయము. ఇక్ష్వాకుల వంశం నాతో కృషించిపోకుండా వంశాది వృద్ధిని అనుగ్రహింపుము అని పాదాలపై పడెను. అంత హరి, నాయన, మొదటి కోరిక మహా దుర్లభమైంది, అయినను నెరవేర్తును. ఇక నీకు సుపుత్రుడు పుట్టి వంశాభివృద్ధిని గాంచగలడు లెమ్ము అని ఆశీర్వదించి, భగీరథ, గంగా మహా తీవ్రగామిని. అది భూమిపై పడగానే భూమి భరించలేదు. భరించినంతటి శక్తి లేకపోవటచే నీవు భూపతివి కనుక కొంత యోచించవలెను. గంగ ఒకే తూరి భూమిపై దుమికిన మహా ప్రమాదం సంభవించునుగాన హరశిఖమున ప్రవేశించి అచ్చటి నుంచి మెల్లమెల్లగా భూమిపై ప్రవహించిన భూలోకవాసులు సుక్షేమముగా ఏర్పడునని తెలిపి వెళ్ళెను. అప్పటినుంచి భగీరథుడు హరుని గూర్చి తపంబాచరించి హరుని ప్రసన్నం గావించుకొనెను. హరుడు తన శిఖరము నుండి గంగని 7 పాయలుగా ప్రవహింప చేసుకొనెను. హద్రిని, నలిని, పావని అను 3 పాయలు తూర్పునకు ప్రవహించెను. సుచక్షు, సిత, సింధు అను పేర్లతో పడమటి దిక్కున ప్రవహించెను. 7వ పాయ భగీరథ రాజర్షి వెంట బయలుదేరెను. భగీరథుడు ఎటు వెళ్ళినా గంగ అటువైపు మలుచుతూ తిరుగుతూ కడకు ముత్తాతల భస్వంపై ప్రవహించి లోకంలోని వారలను కూడా పునీతులను చేసి పావన గంగోదకముతో సర్వ పాపములను పరిహారం గావించెను.
భగీరథుడు గంగను భూమిపైకి కొని వచ్చుట చేత గంగకు తండ్రి భగీరథుడని కూడా పిలవజొచ్చిరి. గంగను భాగీరథి అని కూడాను పిలవజొచ్చిరి. ఆ జలముతో భగీరథుడు సగర పుత్రులు తర్పణములు విడిచి అయోధ్యకు చేరి తన తండ్రి తాత ముత్తాతల అభీష్టము నెరవేర్చగలిగితిని అని ఆనందంతో రాజ్యం ఏలుచు ప్రజల మన్ననలు అందుకొంచు కాలం గడుపుచు కడకు కాయమును వీడెను అని విశ్వామిత్రుడు రామవంశీకుల గురించి ఘనంగా తెలుపుచుండ రామలక్ష్మణులు అతి శ్రద్ధతో వినుచుండగా అర్ధరాత్రి అయ్యను. అందరూ శయనించవచ్చునని విశ్వామిత్రుడు ఆజ్ఞ చేయగానే అందరూ గురువునకు నమస్కరించి ఇసుక తిన్నెలపై పరుండిరి. రామలక్ష్మణులు గురువాజ్ఞను మీరలేక వెళ్ళి పరుండేరే కానీ వారలకు నిద్ర పట్టలేదు. గంగను గురించిన అద్భుత చరిత్రను స్మరించుచూ ఉండగానే తెల్లవారెను. అందరూ లేచి స్నాన సంధ్యాతులు గావించి ప్రయాణమునకు సంసిద్ధులైరి. పడవ సిద్ధంగా ఉన్నదని ఋషికుమారులు చెప్పగానే అందరూ వెళ్ళి పడవలో కూర్చొని పవిత్ర నదిని దాటిరి. ఉత్తర దిశకు చేరిరి. సుందరమైన వన సౌందర్యంతో తిలకించుచు ప్రయాణం చేయదొడిగిరి. కొంత దూరం అట్లు నడుచుచుండగానే ఒక విశాల పట్టణం అతి సౌందర్య భవనములతో వారికి కనబడెను. అంత రాముడు విశ్వామిత్రుని చూసి, స్వామి, ఈ సుందరమైన వనము అతి విశాలమైన పట్టణం కనిపించుచున్నది కదా, అది ఏ రాజ్యం అయి ఉండవచ్చును అని అడుగుగా, రామా, అది మనకు అతి సమీపంలో నుండున్నట్లు కనిపించుచున్నది, కానీ దాన్ని చేరుటకు కాలం అధిక మగును, బహుశా సాయంత్రం సమయం కావచ్చును. సమీపమునకు వెళ్ళిన తర్వాత ఆ పట్టణపు పూర్వ వృత్తాంతం తెలుపుదును, మొదలు దారి నడువుము అని చిరునవ్వుతో తెలిపిన మాటలను అతి శ్రద్ధగా విని మారు మాట్లాడక నడక సాగించిరి. పల్లమునకు దిగినప్పుడు అసలు గ్రామమేమీ కనిపించలేదు. కొంత మిట్టకు రాగానే అతి సమీపంగా వచ్చినట్లు కనిపించుచున్నది. ఈ రీతిగా నడిచి విశ్వామిత్రులు చెప్పినట్లు సాయం సంధ్యకు ఇంకనూ పట్టణంలో ప్రవేశింపలేకపోయితిరి. ఎటులను సంధ్యాకాలం సమీపమునకు చేరి స్నాన సంధ్యాదులు ఆచరించి విశాలమైన ప్రదేశమున గుమిగూడి విశ్రాంతి తీసుకున్న సమయమున రాముడు ప్రశ్నించెను, స్వామి, సమీపమును చేరితిమి కదా, ఆ పుర వృత్తాంతం వివరింతురా అని ప్రార్థించగా విశ్వామిత్రుడు, నాయన, నేను కూడా దాన్నే తలుచుచుండిని. మనసెరిగిన వాడుట అవుట వలన నాకు తెలిసియు మాయం మధ్య అట్లు వికార మార్గమును పడదోయను. మనసును స్వాధీనముంచుట అందరికీ సాధ్యం కాదు. నాబోటి వారికే దాన్ని వశమునందు ఉంచుకొనుట అసాధ్యంగా ఉన్నది. ఇక సామాన్యుల సంగతి చెప్పనవసరం లేదు. పుర వృత్తాంతం నీవు మరచితివేమో, తలంచుచుండగానే తిరిగి నీవు దాన్ని గురించిన ప్రశ్నించుట వనుటకు వేరు ప్రమాణం ఎందుకు? రామా, పూర్వపు కశ్యపునకు అదితి, దితి అను ఇరువురు సతులుండిరి. వారిలో దితి పుత్రులు మహాబలవంతులు, అదితి పుత్రులు మహాధార్మికులుగా ఉండి దినదిన ప్రవర్తమానమై పెరుగుచుండిరి. వారిని చూసి తల్లిదండ్రులు అమితానందమునందుచుండిరి. ఒకనాడు దితి పుత్రులు ఇరువురు గుంపుగా చేరి వార్ధక్యము, మృతి, అనారోగ్యం లేకుండా ఉండవలనన్న దానికి ఉపాయమేమి అని కొనిచున్నారు. కడకు పాలకడలిని చిలికిన అందులో అమృతం పుట్టినవి కదా, ఆ అమృతం తాగినా జరామరణములు లేకుండా ఉండుననియు వారు నిర్ణయించుకొని మందర పర్వతం కవ్వముగను వాసుకి అని సర్పమును తాడుగను చేసుకొని క్షీర సముద్రం చిలుకుటకు మొదలుపెట్టిరి. అట్లు చాలా కాలం మదించగా వాసుకి మొగము నుండి విషపు బిందులు కారడం మొదలుపెట్టెను. అంత వాసుకి బాధను సహించలేక క్రోధంతో పర్వతమునందరి రాళ్లను కరువ మొదలిడెను. దాని నుండి కారు విషబిందువులు మంటలుగా కనిపించెను. అంత దితి పుత్రులు ఈ విషజ్వాలలకు మండిపోదురేమో అను భయంతో దైవమును ప్రార్థించిరి. అంత విష్ణువు ప్రత్యక్షమై నిలిచెను. అంత దితి పుత్రులు, స్వామి, దీన్ని భరించలేము, రక్షించమని కోరగా హరుడుగా మారి, నాయనలారా, దేవతలకు అగ్రజుడు అవుటచే క్షీర సముద్రమును మొట్టమొదట పుట్టిన దాన్ని అగ్రజ నైవేద్యంగా భావించి స్వీకరింతుమని తెలిపి నిదానం చేయక హాలాహలమును తాగిను. అంత అదితి పుత్రులు నిర్భయులై తిరిగి మందర పర్వతంను చిలకడం మొదలుపెట్టిరి. కవ్వంగానున్న మందర పర్వతం సముద్రంలో మునగిపోవచ్చొచ్చెను. అది గమనించి తిరిగి దైవమును ప్రార్థించిరి.
అంత విష్ణుమూర్తి వార్లకు సాక్షాత్కరించి, నాయనలారా దిగులు అందకండి అని అభయం ఇచ్చి తానే తాబేలు రూపం ధరించి పాల సముద్రమును చేరి మందరగిరి క్రింద భాగమున తన వీపున ఆంచెను. కశ్యపు పుత్రులు సంతసించి విష్ణువును అనేక విధములా స్తుతించిరి. అంత పాలకడల నుండి దండ కమండల దారి అయి ధన్వంతరి పుట్టెను. దితి అదితి పుత్రులు ఆశ్చర్యంగా చూచుచుండగానే ఒక విధమగు రసం ఉద్భవించెను. క్రమక్రమంగా ఆ రసము కూడా గోళాకారంలో ధరించి క్షణంలో పగిలెను. అందులో నుండి మహా వర్చస్వినులు అనేక మంది బయలుదేరి అట్లు వచ్చిన వారిలో అందరూ కన్నెపడుచులే. రసము నుండి పుట్టుట చేత వారిలో అప్సరసలు అని పేరుతో పిలువబడ్డారు. వారు దితి పుత్రులను అదితి పుత్రులను పెండ్లాడగా అనేక విధములుగా ప్రార్థించ ప్రయత్నించిరి. కానీ వారెవరూ అంగీకరించనందువలన వారు స్వేచ్ఛా విహారులైరి. అంతటా పాల సముద్రము నుండి వరుణుని కుమారుడగు వారుని సురను తీసుకొని బయటకు వచ్చాను. అంత దితి పుత్రులు ఆ సురను పుచ్చుకొనుటకు అంగీకరింపలేదు. అదితి పుత్రులు ఆ సురను పుచ్చుకొనిరి. ఆ సురను పుచ్చుకున్న వాళ్ళు సురులు, సురను పుచ్చుకోని వాళ్ళు అసురులైరి. ఆ పాల సముద్రం నుండి చివరకు అమృతం ఉద్భవించెను. అమృతం అందుకొనుటకై అదితి పుత్రులు పోట్లాడుకుంటకు సిద్ధమైరి. కడకు అదితి పుత్రులు దితి పుత్రులు అనేక మందిని చంపిరి. కులక్షయం అయ్యే అంతటి పోరాటంగా మారెను. ఆ యుద్ధమునకు లోకమే దద్దరిల్లెను. భయాందోళనలు వ్యాపించెను. అంత విష్ణువు సుందరమైన స్త్రీ వేషంలో ధరించి అందరినీ మోహమున ముంచి అమృతమును అంతర్ధానం చేసెను. దితి పుత్రులు అందరూ హతమైపోయిరి. ఈ దుఃఖవార్త తెలియగానే దితి మహాప్రళయము సంభవించినట్ల దిగులొంది ఘోరంగా ఏడవసాగెను. కశ్యపుడు ఎంత ఓదార్చినను ఆమె దుఃఖము సమీపదాయే. ఎటులో కశ్యపుడు మంచి మాటలు బోధనలు సలిపి కొంత శాంతపరిచిరి. దితి ముఖమును లోలోన మింగుచూ పతిని చేరి, నాదా ఇది న్యాయమా? ఇరువురు మీ పుత్రులే కదా, కడకు నన్ను పుత్రులు లేని దానిగా చేసితిరే. నా గతి ఇంతేనా? ఒక్క పుత్రుడైనా మిగిలి రాలేదే. అల్పాయుష్కుడు అనేక కొడుకుల కంటే చిరంజీవి అయిన ఒక్క కొడుకుండునా చాలు కదా అని గొల్లుమని అడవగా కశ్యపుడు ఓదార్చి, సతీ దీర్ఘాయుషుడగు పుత్రుడు కావాలనన్న తపస్సు చేయము, నిష్ప్రయోజనమైన దుఃఖమును మర్చిపోము అని ఆదేశించగానే తత్క్షణమే భర్తకు నమస్కరించి ఇంద్రుని జయించినంతటి పుత్రుడు ప్రాప్తించవలనని తపమునకు బయలుదేరాను. అంత కశ్యపుడు దితి తససన్న సామాన్యము కాదు. చివరకు శుచిగా దితి తపస్సు సామాన్యం కాదు. చివరకు శుచిగా వ్రతనిష్టను వేడక సలిపిన దైవం తప్పక ఫలించినట్లు అనుగ్రహించును. శుచి దీక్ష అత్యవసరము. వాటిలో లోటు రానేక చూసుకోము, వెళ్ళి రమ్మని ఆజ్ఞ ఇచ్చాను. అంత దితి కుశప్లవము అనే ప్రదేశము చేరి పతి తెలిపినట్టు శుచి అయి దీక్ష ప్రారంభించాను. ఇంతలో దేవేంద్రుడు ఆమె వ్రతనిష్టను పరీక్షింపగోరి వెంటనే పరిచారకుల వలె బయలుదేరను. దితి వ్రతం ఫలించెను. దైవానుగ్రహం చేత గర్భం దాచెను. దినములు నెలలో గడిచెను. మిట్ట మధ్యాహ్నం కొంత అలసి నిద్రపట్టినట్ల సూచనలు కలుగ్గానే దితి నిద్ర పారవస్యంలో తలూపున కాళ్ళ కట్టిన తల పెట్టుకొని తల విరబోసుకొని నిద్రించెను. అంత దేవేంద్రుడు తపోనిష్టకు శుచికి భంగం కలుగుటకు గమనించి యోగశక్తితో ఆమె గర్భమున్న పిండమును ముక్కలుగా చేసెను. అంత పిండములోంచి రోదన వినిపించుచుండగా మారుదహ అనుచు ఇంద్రుడు ఓడించుచుండెను. మారుదహ అంటే ఏడవకు అని అర్థం. దితి బాధచే మేల్కొండి చూడగా రక్తం స్రవించుటకు చూసి విలపించపూనెను. అప్పుడు ఇంద్రుడు హస్తములు జోడించి, అమ్మ క్షమింపుము, వ్రతనిష్టాభంగం కావించిని. తల విరియ పోసుకొని కాళ్ళ తట్టున తల పెట్టుకొని నిద్రించితివి. అందువలన వ్రతనిష్టకు శుచి భంగం కలిగినది. శత్రువు సందు దొరికినప్పుడు ఊరుకుండున నన్ను సంహరించు వానిని నీ గర్భమున నేను మాత్రం ధర్మ విరుద్ధంగా సంహరించలేను. వ్రతనిష్టకు శుచి ప్రధానమన్న విషయం నీకు తెలియను. అది విరుద్ధంగా మాడుచే ఈ సమయమును గమనించి నా రక్షణ నేను చూసుకుంట్లో తప్పు లేకుండాటచే అట్లు చేసి తిని.
గర్భము 7 ముక్కలు మారిన కనుక వారు దేవతల వలె 7 మరుద్గుణాలుగా నుండునట్ల గావింతునని వరమిచ్చి వెళ్ళెను. రామ ఇంద్రుడు దితి ఇరువురును ఈ విధమైన ఒప్పందం జరుపుకున్న పవిత్ర స్థలమే ఈ స్థలము. ఇక్కడే ఇక్ష్వాకులు ఉన్న అలంబుసాదేవి కిన్ని ఒక కుమారుడు పుట్టెను. అతనే విశాలుడు. ఆ విశాలుడు నిర్మించిన దేశమే ఈ విశాల దేశము. విశాలునికి హేమచంద్రుడు పుట్టెను. అంతడు మహాబలవంతుడు. అతనికి సుచంద్రుడు పుట్టెను. అనగా విశాలుని మనవడు సుచంద్రుడు. సుచంద్రుడు పెరిగి పెద్దవాడై వివాహమాడెను. అతను ధూమ్రాసుడిని సృంజయుడును, సృంజయునికి సహదేవుడును పుట్టిరి. సహదేవుడు శ్రీమంతుడు, మహాధార్మికుడు, బలశాలి. అతని పాలన చాలా కాలం జరిగెను. అతని కుశ్వాకుడు అను కుమారుడు కలిగెను. అతని కుమారుడే సోమదత్తుడు. సోమదత్తునకు కాకుత్సుడు పుట్టెను. ఆ పరాక్రమశాలి పుత్రుడే సుమతి. ఇప్పుడు ఈ విశాల పట్టణం పరిపాలించిన అతడే సుమతి. అతను మహాగుణశాలి, దేవతలతో సమానుడు. రామ ఈనాడు ఈ విశాల పట్టణమున సుఖముగా శయనించి రేపటి దినమున జనక మహారాజు పట్టణకు పైన మగుదుమని తెలుపగా అందరూ ఆనందించరి. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.